చూసా. అంటే ఇంతకుముందు కూడా గతంలో అనేక సందర్భాల్లో మీరు జోగి రమేష్ గురించి మాట్లాడారు. అంటే అతను దొరికిపోయిన తర్వాత అంటే వాళ్ళకి కులం కార్డు వాడడం, మతం కార్డు వాడడం అలవాటే, పెద్ద ఏం కొత్త కాదు. బీసీలకు అన్యాయం అని కార్డు మొదలుపెట్టారు. అది పక్కన పెడితే పక్క ఆధారాలతోనే జోగి బ్రదర్స్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారా? ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే నా మీద కక్ష కట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు. అదిగో ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాను, అప్పటి నుంచి కక్ష కట్టారు, ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారని తెలుసు, నేను దేవుడి ముందు ప్రమాణాలు కూడా చేశాను, ఖబర్దార్ నేను వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా. అంటే ఆయన ఏ స్థాయిలో అంటే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చేసి ఆయన ఏదో హోంమంత్రి అయ్యి లోకేష్ని చంద్రబాబుని అరెస్ట్ చేసిన స్థాయిలో ఫీల్ అయిపోయారు నిన్న. వెంకన్న గారు ఏం చెప్తారు? నమస్కారం సార్. ముందు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే మా అన్న బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మీకు అందరికీ వాళ్ళు ఏంటంటే సార్, ఇవన్నీ ఉడతూపులు అంటారు చూసారా? మీరు చూశారు, ఇది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేసేస్తాం, పొడి చేస్తాం, తీసేస్తామని ఎక్కువ మా కృష్ణా జిల్లాలోనే ఉంటారు వాళ్ళు కూడా. మీకు మిగతా జిల్లాల్లో ఏ మాటకి ఆ మాట ఎక్కడో అరా కొర ఉంటారు, మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటారు. అయితే వాళ్ళ వల్ల ఏమవదు ఒకటి. రెండోది ఏంటంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కార్డు ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే ఒక నలుగురికి పెళ్ళిళ్ళు చేశాను, ఇదిగో బీసీగా మా బీసీ వాళ్ళకే అని చెప్పాలా, లేదా నలుగురికి చదివించాను, ఇదిగో మా బీసీ వాళ్ళని అని చెప్పాలా, నలుగురు విదేశాలకు పంపించాను మా బీసీలని అని చెప్పాలా. దొంగ పని చేసి కోట్లు నువ్వు సంపాదించి నీ కుటుంబానికి పెట్టుకొని బీసీ పేరు ఎత్తితే ఎలాగంటే మేము బీసీలం కాదా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దానికి ఒక కులం కార్డు తెస్తారు సార్, ప్రతి విషయానికి కులం కార్డు తెస్తారు, అందరూ తెస్తారు. అసలు ఇదేంటో మరి మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇది ఒక దౌర్భాగ్యం అనుకోవాలి మనం. ఇది దొంగతనం చేయడం, కులం కార్డు తీయడం. సార్ మీరు కల్తీ మద్యం అనుకుంటున్నారు, మా అన్న అక్కడ శ్రీనివాస అన్నకు కూడా చెప్తున్నా, ఇది కల్తీ మద్యం కాదు సార్, స్లో పాయిజన్. వీళ్ళు తయారు చేసింది డబ్బు కోసం కకృతి పడి ఎన్నో స్కాములు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసి లాస్ట్కి ఒక స్లో పాయిజన్, మద్యం పేరిట స్లో పాయిజన్. ఎలాగంటే స్లో పాయిజన్ అంటున్నానంటే నేను కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఏది ఈ కల్తీ మద్యం, ఏదో దాని పేర్లు డిష్ డూమ్ బామ్ ఏదేదో పేర్లు పెట్టారంటే అప్పుడు మనకు తెలీదు, మా వాళ్ళు చెప్తుండేవాళ్ళు. అసలు ఆ పేర్లు కూడా మనకు తెలీదు. అలాంటి పేర్లు పెట్టి వేల మంది సార్, మీరు నమ్మిదాను, నా దగ్గర ఉన్నటువంటి కుర్రాళ్ళు కనీసం ఒక ముగ్గురు నలుగురు ఈ మద్యం దానికే చనిపోయారు. అయ్యో చనిపోయారు. అలాగ రాష్ట్రంలో ఎన్ని వేల మంది చనిపోయారండి. అంటే మద్యం తాగుతూ అంటే తాగడం అంటే తాగిన రోజు చనిపోరండి, తాగిన రోజు చనిపోరు. ఈ తాగుతూ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత, అందుకే దాన్ని స్లో పాయిజన్ అనేది. అలాగా వీకైపోయి చచ్చిపోతారు. అలాగా రాష్ట్రం మొత్తం కలిపితే కొన్ని వేల మంది, లక్షల దాకా వెళ్ళి ఉండొచ్చు సార్. వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఆ 1,00,000 మందిని తిరిగి తీసుకొస్తారు. ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఆ 1,00,000 ఫ్యామిలీలు పాపం ఇవాళ రోడ్డును పడిన వాళ్ళని లేపుతారు. ఆ పిల్లలు ఎంత అనాథలు అయిపోయి ఉన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. ఏదో ఒక సబ్బులోనో లేకపోతే ఇంకో పేస్ట్లోనో నకిలీ చేసి అమ్మారంటే అదొక ఇది. కానీ కడుపులోకి వెళ్ళేదాన్ని నకిలీ చేయడం అంటే ఎంత ఎఫెక్ట్ ఇది సార్, అది చెప్పండి మీరు. కానీ అసలు ఆయన అసలు సంబంధమే లేదు, ఇది మొత్తం అంతా దానికి వస్తున్నా చెప్పండి. దానికే వస్తున్నా సార్, దానికే వస్తున్నా. ఈయనేదో పెద్ద వీరుళ్ళలాగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో చంద్రబాబు గారికి ఇంటికి వచ్చాడు. ఆ చంద్రబాబు గారి ఇంటికాడ అడ్డుకుంది కూడా నేనే. అవును, నా మీద రాళ్ళతో కర్రలతో దాడి చేశారు. మీరు పాత విజువల్స్ చూడండి, నేను పడిపోయి ఉన్నా. నేను ఏది చంద్రబాబు గారు, నేను బీసీని కాదా ఏమంటే, నేను గౌరవ కులానికి చెందినటువంటి బీసీని, నేను బీసీని కాదా? వాళ్ళు బీసీ మీద ఎందుకు దాడి చేశారు? అలాగే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంతోమంది బీసీని హత్య చేయించారు. అప్పుడు రాలేదే బీసీ అనేది ఒకటి. అది ఆ బీసీల గురించి మాట్లాడే కాటికి బీసీలది ఓకే అయిపోయిందండి అందరితో. అసలు ఈ జోగి రమేష్ మా ప్రభుత్వం వెలికి తీసినటువంటి కేసు ఇది. అవును, ఈ మద్యం అనేది 2019 నుంచి 2024 వరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సరే, తర్వాత జయచంద్రారెడ్డి ఏ పార్టీలో చేరాడు ఏది అయినా సరే, జయచంద్రారెడ్డి పార్టీలో చేరినా మేము ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తాం కదా. ఒక్కరోజు